మీకు తెలుసా? 5000 ఏళ్ల క్రితం చనిపోయిన శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ ఒడిశాలోని పూరీ జగన్నాథుడి విగ్రహంలో భద్రంగా ఉంది. దాన్ని ఎవరూ చూడకూడదు, ముట్టుకోకూడదు. చూస్తే మరణం తథ్యం. అసలు ఆ మిస్టరీ ఏంటి? ద్వాపరయుగం చివరలో ఒక వేటగాడి బాణం తగిలి శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలేస్తాడు. పాండవులు ఆయన శరీరాన్ని దహనం చేసినప్పుడు శరీరం మొత్తం కాలిపోయింది, కాని ఆయన గుండె, హార్ట్ మాత్రం అగ్నిలో కాలకుండా అలాగే మిగిలిపోయింది. ఆ గుండె ఇప్పటికీ ప్రాణంతోనే ఉంది అని నమ్ముతారు. పూరీ గుడిలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పాత విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహం పెడతారు. దీన్నే నవకళేబర ఉత్సవం అంటారు. ఆ టైంలో పూరీ నగరం మొత్తం కరెంట్ తీసేస్తారు. చిమ్మ చీకటిలో కళ్లకు గంతలు కట్టుకుని, చేతులకు గుడ్డలు చుట్టుకుని ప్రధాన పూజారి మాత్రమే లోపలికి వెళ్తారు. పాత విగ్రహం నుంచి ఆ బ్రహ్మ పదార్థాన్ని, కృష్ణుడి గుండెను తీసి కొత్త విగ్రహంలో పెడతారు. ఆ టైంలో అది చేతికి తగిలితే కుందేలు గెంతుతున్నట్టు చేతిలో కదులుతుందని పూజారులు చెప్తారు. పొరపాటున దాన్ని చూస్తే ఆ వ్యక్తి చనిపోతాడు. అందుకే అంత సీక్రెట్గా ఉంచుతారు. సైన్స్కి అంతుపట్టని మిస్టరీ ఇది. అది కృష్ణుడి గుండెనా, లేక దైవశక్తి కలిగిన సాలగ్రామమా? ఏది ఏమైనా జగన్నాథుడు అంటేనే లోకనాయకుడు. ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.